సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కుమారుడు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం కార్యక్రమం వెంకటాచలం మండలం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. మొదట నాయకులు కేక్ కటింగ్ తర్వాత సెయింట్ మేరీస్ మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలకు బ్రెడ్లు, పండ్లు, బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు జెన్ని రమణయ్య, మండల పార్టీ అధ్యక్షులు కట్టంరెడ్డి రాధాకృష్ణారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రావూరు రాధాకృష్ణమనాయుడు, సర్వేపల్లి కెనాల్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ చల్లా నాగార్జునరెడ్డి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వల్లెపు మునస్వామి, వెంకటాచలం మాజీ సర్పంచ్ మందల మోహన్ రావు, నాయకులు బుడగంగుంట రామకృష్ణారెడ్డి, కొండపనాయుడు, ముల్లంగి ప్రభాకర్ నాయుడు, కొనిదాన వెంకటకృష్ణ నాయుడు, ఎల్లసిరి జగదీష్ రెడ్డి, మందల మణి, ఆస్తోటి నాగరాజు, మల్లి కృష్ణయ్య, సండి రమణయ్య, బద్దవోలు కృష్ణ, చిన్న కృష్ణయ్య, దొడ్డక మురళి, రావూరు శ్రీనివాసులు నాయుడు, తెనాలి రమణయ్య, నిక్కాడాల రమేష్, యనమల కృష్ణయ్య, తాళ్లపాక సునీల్, యనమల రాజేంద్ర, దొడ్ల అశోక్, తెనాలి రమణయ్య, కూరపాటి మస్తానయ్య, కడివేటి శేషయ్య, గంటా బాబు, అట్ల మల్లికార్జున, ఈదర శ్రీనివాసులు, తాటిపర్తి వేణు, గుమ్మా దిలీప్, టంగుటూరు హీమల్ కుమార్ రెడ్డి, బుచ్చయ్య నాయుడు, తురక కృష్ణయ్య, చేబోలు పెంచలయ్య, డబ్బుగుంట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గతంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయ కార్యకర్తగా పనిచేసి ప్రజలు మన్నన పొందినటువంటి వ్యక్తిగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మానసిక వికలాంగుల ఆధ్వర్యంలో వెంకటాచలంలో మరి జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా వాళ్ళతో ప్రత్యక్షంగా కలిసి అన్ని విషయాలు చర్చించి వాళ్ళకి మినిమం ఏదైనా ఫ్రూట్స్ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి మానసిక వికలాంగులు ఇట్లుంటారని చెప్పి కొంత బాధ వేసినప్పటికీ మరి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరూ కూడా కలుసుకొని వాళ్ళ విషయాలు తెలుసుకున్నట్టుకి చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఎన్నో పదవులు రాజగోపాల్ రెడ్డి అధిరోహించాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆరోగ్యాలతో పాటు అష్టాైశ్వర్యాలు కూడా ఇవ్వాలని, భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులు ప్రభుత్వంలో ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.